కేతనా ఎందులో కూర్చున్నారు మీరు? ఏం చేస్తున్నావు ఆర్యన్ నువ్వు? హార్ట్ ఇవ్వాలని రాసిందా? అది అన్న తీసేస్తున్నాడా? కేతనా ఇంగ్లీష్ టీచర్ అంటే ఎట్లుండాలి? అట్లుండాలా? ఇంగ్లీష్ టీచర్ డాన్స్ వేస్తుండాలా? మ్యాథ్స్ టీచర్ అంటే ఎట్లుండాలి? మ్యాథ్స్ టీచర్ నువ్వేంది స్టూడెంటా? ఇప్పుడు ఏంది ఇంగ్లీష్ క్లాస్ జరుగుతుందా? ఓకే. ఆర్ట్ స్లోగానే చేయాలి కదా మరి, అందుకనే స్పెల్లింగ్ కూడా స్లోగానే చేస్తుంది మీ ఆర్ట్ టీచర్. ఆర్ట్ టీచర్ కొంచెం ఫాస్ట్ ఉండండి. ఆర్ట్ టీచర్ ఎంత స్మాల్గా ఉన్నారు మీరైతే. చికెన్ ఏమో 10,000, స్పెషల్ కాబట్టి 1000ఏనా? స్పెషల్ కాబట్టి 10 lakhs. మీ చెఫ్ ఏది? హాయ్ హాయ్ హెడ్ చెఫ్. మీ కస్టమర్స్ ఏరే? కస్టమర్ నెంబర్ 1. ఎన్ని మోమోస్ తింటారండి మీరు? నేను 2 తినే మోమోస్కి 10,000 పెట్టాలా? కాస్ట్ డిసైడర్. ఇంకెన్ని జీరోస్ పెడతావు అక్కడ? ఏదో ఒక్కొక్క మోమో 1 lakh. నార్మల్ పీపుల్ తినరేరండి అయితే. 5 స్టార్ అయితే 5 zeros పెట్టాలా? కాదు ఆర్యన్, 1 lakh bet 2 momos 1 lakh. 2 lakhs. Okay. 1 momos 1 lakh. అబ్బా నువ్వు వెళ్ళి అక్కడ నేను ఇచ్చాను. ఈ చేతి ఒకసారి సరే తీసుకో. హోటల్ మూవ్ చేస్తున్నారా? నిజమే. అట్లాంటి ప్రైజెస్ పెట్టుకుంటే హోటల్ మూవే చేయాలి. అంట. సో ఇద్దరు కలిసి 5 స్టార్ హోటల్ కాబట్టి 5 zeros పెట్టారా? అమ్మా 7 స్టార్ హోటల్ అయితే 7 zeros పెడతారా? ఆర్యన్ 7 స్టార్ హోటల్ అయితే 7 zeros పెడతారా? సో జీరోస్ని బట్టి స్టార్స్ డిసైడ్ అవుతాయి మీ హోటల్కి. నెక్స్ట్ బనానా చికెన్ 65 ఆమ్లెట్. చెఫ్ గారు మీ కిచెన్ ఎక్కడ ఉంది? హలో, కిచెన్ ఏది? ఇక్కడ కూర్చోండి. నెక్స్ట్ ఆమ్లెట్, ఇంకా వెజిటబుల్ బిర్యానీ, చికెన్ 65. మళ్ళీ చెప్పు కేతనా. చికెన్ 65 అది చీనే ఇది చీనే. నువ్వు డబ్బులు ఇస్తూనే ఉన్నావు. ఆవిడ ఐటమ్ 10,000 కట్టావా నువ్వు? అమ్మ మీ ఇంట్లో డబ్బులు చెట్టు ఉంది అయితే. ఆవిడ ఆల్రెడీ పే చేసేసింది. 2 కౌంట్. అమ్మా వెనకాలకి వెళ్ళిపోతున్నారు కస్టమర్ గారు, ముందుకు రండి. ఆల్రెడీ చాలా ఇచ్చింది. నాకు బిర్యానీ
5 చికెన్ బిర్యానీ 5 జీరోసా? కాదు 5 మిలియన్. మీది హోటల్ లాగా లేదు అసలు. ఇగో ఈవిడైతే చెఫ్ లాగానే చేస్తుంది అంతా. నువ్వు ఇందాక ఇన్ని డబ్బులు ఇచ్చావు కదా, మరి నీ ఆర్డర్ వచ్చిందా? వస్తుందా? ఏం ఆర్డర్ చేసావు నువ్వు? చికెన్ 65 ఆమ్లెట్ లాస్ట్ ఏంది? సోడానా? ఓరే గత హాఫ్ అన్ అవర్గా నువ్వు ప్రైజులు డిసైడ్ చేస్తూనే ఉన్నావు ఆర్యన్. అదే ఏది రాయటమేనా? అమ్మటం ఎవరు? ఈవిడ అమ్ముతారా? నువ్వేనా అమ్మేది? తినేది ఎవరు? అమ్మ తినేవాళ్ళు సూపర్ యాక్టివ్గా ఉన్నారు అసలు. ఏది వీళ్ళవి తిని అట్లా అయ్యావా యాక్టివ్గా? అవునంట. సో మేము కూడా తిని అంత యాక్టివ్ అవుతాం అనమాట. ఇగో ఇగో మీ ఆర్డర్ రెడీ అయింది. కూర్చో సర్వ్ చేస్తారు. ఏంది మీ దగ్గర కస్టమర్సే టేబుల్ అరేంజ్ చేసుకుంటారా? అవును. అయితే 5 స్టార్ హోటల్లో సెల్ఫ్ సర్వీస్. మేడం ఏమైంది మీ ఆర్డర్? ఇందాక వచ్చింది కదా, ఆల్రెడీ ఉంది. ఇంత పెద్దది లేదు, అక్కడ పెట్టేసి వచ్చాం. యు ఆర్ ద ఓనర్ ఆఫ్ ద హోటల్. మరి ఇటు అటు తిరుగుతున్నావేంది? ఇంకెవరు కస్టమర్స్ వస్తున్నారు. బిజినెస్ ఎట్లయితుందో చెక్ చేస్తావా? బిజినెస్ ఎట్లయితుందో. వెనకాల ఏదో టెంట్ ఉంది, ఏంటది? ఇది ఫ్యామిలీ మొత్తం కూర్చునే ప్లేస్. ఫ్యామిలీ సెక్షనా? మరి మీ కస్టమర్ ఏంది ఇక్కడ కూర్చొని తింటుంది? సింగిల్ టేబుల్. ఓకే. పాపం ఉన్నది ఒక్కతే కదా, విఐపి ట్రీట్మెంట్ ఇవ్వకపోయారు దాంట్లో కూర్చోబెట్టి. ఓకే, చెఫ్ ఓనర్ అందరు కలిసి వచ్చిందా? టు కౌంట్ ఎవ్రీథింగ్. బిజినెస్ మంచి లాభం వస్తుందా? అబ్బా, అందుకే అంత ప్రైజులు పెడతారా? ఓకే, ఏమి ఇచ్చారు ఆఫర్లో? నచ్చింది ఫ్రీ. ఓకే, మంచిగా ఉంటుంది కదా తిన్న తర్వాత. ఏమి మీ లెక్కలు చూపిస్తారా మాకు? మీ లెక్కలు చూపిస్తారా? బిల్లు కొంచెం చూసేయండి, మా పాప చిన్నగా ఉంది కదా. 1000 కాదు 75. అంతేనా? ఓకే. చికెన్ మోమోస్ ఆర్డర్ చేశారు ఆవిడ. చికెన్ మోమోస్ 5 మిలియన్. నెక్స్ట్ తను చికెన్ 65. చికెన్ 65 10,000. టోటల్ బిల్లు మీ క్యాలిక్యులేటర్ ఎంత పెద్ద ఉంది అసలు? ట్యాబ్లో కౌంట్ చేస్తారు మీరు. టోటల్గా 5,10,075 అయింది ఆవిడ ఆర్డర్ చేసినవి. మీ హోటల్ ఎప్పుడు మూవ్ చేస్తారు మరి? ఇప్పుడు 24/7. మీకు 24/7 ఓపెన్ ఉంటుందా? అగో అక్కడ ఆవిడ పెడుతుంది కదా చెఫ్ గారు.